నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ తోటి ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ కేక్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. 1.5 కప్ మైదా వేసుకుని ఒకసారి జల్లెడ పట్టాలి. షుగర్ని మెత్తగా మిక్సీ పట్టిస్తే షుగర్ పౌడర్ రెడీ అవుతుంది. 1 కప్ షుగర్ పౌడర్తో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఒకసారి జల్లెడ పట్టేస్తే షుగర్ గ్రాన్యూల్స్ ఏమైనా ఉంటే తీసేయచ్చు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్ కస్టర్డ్ పౌడర్, 1 కప్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లో 1/2 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి యూజువల్గా వెనిలా ఎసెన్స్ అవసరం లేదు. కాకపోతే మంచి స్మెల్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బ్యాటర్ని ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత నేను ముందే ఒక బౌల్కి అడుగున ఆయిల్తో గ్రీస్ చేసి ఫ్లోర్తో డస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్లో మన బ్యాటర్ అంతా కూడా వేసేసి 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. తర్వాత మీ దగ్గర అవైలబిలిటీని బట్టి టూటీ ఫ్రూటీస్ కానీ, మిక్స్డ్ నట్స్ కానీ, లేదంటే ఇలా జీడిపప్పు పలుకుల్ని కానీ వేసి గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 నుండి 10 నిమిషాల పాటు కుక్కర్ని హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. కుక్కర్ అడుగున ఇలా సాల్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒక స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకుని దానిపైన కేక్ బ్యాటర్ వేసిన బౌల్ని ప్లేస్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 35 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 40 మినిట్స్ కేక్ స్టాటస్ ఒకసారి చూసేద్దాం. టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చేసింది, అంటే మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి, డబుల్ సైజ్లో మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ని కుక్కర్లోనే వదిలేకుండా బయటకు తీసి దానిపైన ఒక క్లాత్ని కప్పి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా క్లాత్ని కప్పడం వల్ల కేక్ పైన లేయర్ గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ అంతా కూడా నైఫ్తో ఒకసారి ఈ విధంగా స్క్రేప్ చేసుకుని ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకుని ఈ విధంగా ట్యాప్ చేస్తే మన కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బట్ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోండి, లేదంటే అడుగున అంటుకుపోయి కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో మన కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.